నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేత మన పురంధరేశ్వరి గారి మీద ఢిల్లీ పెద్దలకి అయితే కంప్లైంట్స్ వెళ్ళినట్టు తెలుస్తున్నాయి. అయితే బీజేపీలోకి రావాలనుకుంటున్న ఇద్దరు నేతల్ని తను అడ్డుకుంటుందని చెప్పేసి వాళ్ళైతే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంతకీ ఆ నేతలు ఎవరు, ఎందుకు కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది, అసలు పురంధరేశ్వరి గారు ఎందుకు వాళ్ళని అడ్డుకుంటున్నారు? సో ఈ అంశాన్ని మనకితోని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు పురంధరేశ్వరి గారి మీద ఢిల్లీ పెద్దలకి కంప్లైంట్స్ వెళ్ళినట్టు మనకి సమాచారం వస్తుంది. ఎందుకు ఆమె మీద కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది? ఆ ఇద్దరు నేతలు ఎవరు? వాళ్ళిద్దరు బీజేపీలోకి వస్తుంటే అసలు పురంధరేశ్వరి గారు ఎందుకు అడ్డుకుంటున్నారు? అసలు ఒకటి ఏంటంటే, ఇద్దరు నేతలు, కీలకమైన నేతలు ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చినటువంటి వాళ్ళలో ఒకళ్ళేమో ఎంపీ, ఇంకొకళ్ళేమో రాజ్యసభ సభ్యులు. అది నెల్లూరు జిల్లా అలాగే ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి నేతలు. సరే, వాళ్ళ పేర్లు మనం బయటికి చెప్పినప్పటికీ కూడా చూసే వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళిద్దరు ఏదో బీజేపీలో చేరేటువంటి ప్రయత్నం చేశారు అనేది ఒకటి. ఇది ఎంతవరకు నిజము, అసలు నిజమేనా, బీజేపీలో చేరడానికి వాళ్ళు ఎందుకు ప్రయత్నం చేశారు అనేది మనం ప్రశ్న వేసుకుంటే కనుక, ఆల్రెడీ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆఫర్ ఉంది వాళ్ళకి. ప్లస్ తెలుగుదేశం పార్టీలో చేరడానికి సంప్రదింపులు జరిపారు. తెలుగుదేశం పార్టీలో చేరడానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు వాళ్ళు. అలాంటి ఇద్దరు నేతలు ఎందుకు బీజేపీతో అప్రోచ్ అవుతారు అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే, రాబోయేటువంటి రోజుల్లో సేఫ్ సైడ్గా, అంటే కేంద్రంలో రాష్ట్రంలో రెండు ప్రభుత్వాలు వస్తే ఇంకా మేలు, లేదు ఒకవేళ కేంద్రంలో ఎలాగూ బీజేపీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి బీజేపీలో చేరితే మనకి అసలు ఈ రాష్ట్ర రాజకీయాలతో సంబంధం ఉండదు కదా, మన వ్యాపారాలు అన్నీ నడిచిపోతాయి సాఫీగా, కాబట్టి బీజేపీని ఎంచుకుందామని చెప్పి వాళ్ళిద్దరు భావించారు అనేది వాళ్ళ మీద జరుగుతున్నటువంటి ప్రచారం. సో ఇప్పుడు వాళ్ళిద్దరు బీజేపీలోకి చేరే ప్రయత్నం చేస్తే వాళ్ళని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులుగా ఉన్న పురంధరేశ్వరి వద్దు అని చెప్పి నివారించినట్టు, వాళ్ళిద్దరిని తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళండి, మీరు తెలుగుదేశం పార్టీలోనే ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పి వాళ్ళకి ఒక గైడెన్స్ ఇచ్చినట్టు, పురంధరేశ్వరితో పాటు ఆమె భర్త దగ్గుపాటి వెంకటేశ్వరరావు అసలు మేమే బీజేపీలోకి వెళ్ళి ఇబ్బంది పడుతున్నాం, మీరెందుకు వస్తారని చెప్పి వాళ్ళకి చెప్పినట్టు, ఇలాంటి ప్రచారం జరుగుతుంది. ప్రచారమే కాదు, ఇలా చెప్తూ ఒక కంప్లైంట్ పురంధరేశ్వరి మీద పంపించారు బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది అనేది ఇప్పుడు లేటెస్ట్ బీజేపీలో వినిపిస్తున్నటువంటి టాక్. ఎందుకు అలా జరుగుతుంది అని అంటే, ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే, ఇటు తెలంగాణ కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ బీజేపీ అధ్యక్షుల మీద తరచూ కంప్లైంట్లు వెళ్తున్నాయి ఈ మధ్య కాలంలో. ఎందుకంటారు సార్ మరి అలా? ఎందుకంటే ఆల్రెడీ బీజేపీకి 2014లో కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ అధ్యక్షుడు అయ్యాడు. కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు నాయుడుకి ఏదో హెల్ప్ చేశారు అనేటువంటి కంప్లైంట్ ఆయన మీద వెళ్ళినప్పుడు ఆ కంప్లైంట్ని బేస్ చేసుకుని ఆయన తొలగించి బీజేపీ అధిష్టానం సోము వీర్రాజుని పెట్టారు. సో సోము వీర్రాజుని పెడితే సోము వీర్రాజు మీద ఒక వర్గం కంప్లైంట్ చేసింది. దాంతో అసలు ఇలా కాదు, ఆమోదయోగ్యమైనటువంటి వాళ్ళని ఎవరో ఒకరిని నియమించాలి, కంప్లైంట్స్ వస్తున్నాయి, ఇది మంచిది కాదు అని చెప్పి పురంధరేశ్వరిని ఆల్ ఆఫ్ సడన్గా ఆమెకు ఇష్టం లేకపోయినప్పటికీ కూడా బీజేపీ అధిష్టానమే ఆవిడని నియమించారు. ఆవిడ మనస్తత్వం, ఆవిడ క్రమశిక్షణ ఏంటంటే బీజేపీ అధిష్టానం ఏది చెప్తే అది చేస్తారు. ఒక బీజేపీ అధిష్టానం కాదు, ఆమె ఏ పార్టీలో ఉన్నా కానీ ఆ పార్టీ అధిష్టానం ఇచ్చేటువంటి గైడెన్స్ ప్రకారం నడుచుకుంటారు, అంతకుమించి ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యరు. అలాంటి లీడర్ ఆవిడ మీద వీళ్ళు ఒక గాసిప్స్ని క్రియేట్ చేసి కంప్లైంట్ చేసి అధిష్టానానికి పంపించారు. ఇది రాజకీయాల్లో సహజంగా జరిగేటువంటి ఒక ప్రక్రియ అనుకోవాలి దీన్ని. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ తెలంగాణలో బండి సంజయ్ ఉన్నాడు. బండి సంజయ్ చాలా దూకుడుగా పార్టీని తీసుకెళ్తున్నటువంటి రోజుల్లో బండి సంజయ్ మీద ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వ్యతిరేకంగా వాళ్ళు ఆయన మీద లెటర్లు రాసాం, ఢిల్లీ వెళ్ళి కంప్లైంట్లు చేయడం, ఇవన్నీ కూడా జరిగాయి. సీన్ కట్ చేస్తే ఆయన్ని పార్టీ అధ్యక్షునిగా తీసేసి ఎలక్షన్కి వెళ్ళారు. ఎలక్షన్కి వెళ్తే ఏమైంది, అధికారంలోకి వస్తుందని చెప్పి అనుకున్నటువంటి పార్టీ, లేదా కింగ్ మేకర్ అవుతుందని చెప్పి అనుకున్నటువంటి పార్టీ ఇవాళ 8 మంది ఎమ్మెల్యేలకు పరిమితం అయింది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి అంతకుముందు ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ ఏమో తెలుగుదేశం పార్టీకి అనుకూలం, చంద్రబాబు నాయుడుకి అనుకూలం, చంద్రబాబు నాయుడు దగ్గర అతనేదో కొంత లాబింగ్ అంటే తాయిలాలు తీసుకొని తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా చేశాడు అనేది ఆయన మీద అప్పట్లో వచ్చినటువంటి ఆరోపణలు. ఆ తర్వాత వచ్చినటువంటి సోము వీర్రాజు జగన్మోహన్ రెడ్డి మనిషి, జగన్మోహన్ రెడ్డికి అనుగుణంగా ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి అడుగుజాడలు నడుస్తాడు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి
కిక్ బ్యాక్స్ని తీసుకొని ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నాడు, బీజేపీ కోసం కాకుండా అని చెప్పి ఆయన మీద వచ్చినటువంటి కంప్లైంట్స్ ఆయన్ని తీసేశారు. ఇప్పుడు పురంధరేశ్వరిని పెట్టారు. పురంధరేశ్వరి మీద ఏ కంప్లైంట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో కంప్లైంట్స్ లేదంటే ఆరోపణలు చేస్తుందో వాటినే మూటగట్టి ఇప్పుడు ఢిల్లీకి పంపిస్తున్నారు కంప్లైంట్స్. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఒక గ్రూప్ ఆఫ్ లీడర్స్. సో ఈ గ్రూప్ ఆఫ్ లీడర్స్ ఎప్పుడు కూడా ఇప్పుడు ఆల్రెడీ పురంధరేశ్వరి ఆమె ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అక్కడ ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అక్రమాలని, అవినీతిని, ప్రభుత్వలో విధానాలు ఏవైతే ఉన్నాయో ప్రజా వ్యతిరేక విధానాలు వాటిని ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకెళ్తూ ఆమె పోరాటం ప్రారంభించారు. వాటిలో ప్రధానంగా లిక్కర్ కానీ, ఇసుకు సంబంధించిన అంశాలు కానీ ఇవన్నీ కూడా ఆవిడ డేటాతో సహా బయటపెట్టడం జరిగింది. అట్ ద సేమ్ టైము తాజాగా వచ్చినటువంటి ఎయిమ్స్ ఆసుపత్రి యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది చంద్రబాబు నాయుడు టైంలో. అది వర్చువల్గా నరేంద్ర మోడీ ప్రారంభించారు. నరేంద్ర మోడీ ప్రారంభించితే దానికి కూడా అనుకూలంగా వ్యవహరించలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాని మీద కూడా ఆమె మాట్లాడారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి వాటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని, ఒక నిజాలని ప్రజల మధ్యకి తీసుకెళ్లే ప్రయత్నం ఆమె చేస్తుంది. అది జీర్ణించుకోలేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిడ మీద తెలుగుదేశం పార్టీ ముద్ర వేసి చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడితే అది మాట్లాడుతుంది. కూడా ఆ స్క్రిప్ట్ తెలుగుదేశం పార్టీది, మనిషి మాత్రం ఈమె చెప్తున్నారు అనేటువంటి ప్రచారం వాళ్ళు చేశారు. ఇప్పుడేంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి వెళ్ళినటువంటి ఆ కీలక లీడర్లు ఇద్దరు కూడా, ప్రకాశం నెల్లూరు జిల్లాకు సంబంధించిన కీలక లీడర్లు ఇద్దరు కూడా, వాళ్ళిద్దరు ఇళ్ళందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం. సో కాబట్టి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరేటువంటి ప్రయత్నం ఆల్రెడీ చేస్తున్నారు వాళ్ళు. కానీ వీళ్ళేదో బీజేపీకి అప్రోచ్ అయినట్టు, బీజేపీకి అప్రోచ్ అయితే ఈమె అడ్డుకున్నట్టు ఇలాంటి ప్రచారాన్ని లేపి ఏదో ఒక రకంగా పురంధరేశ్వరిని డ్యామేజ్ చేయాలి అనేటువంటిది ఒక కాన్సెప్ట్ ప్రత్యర్థులకి. అంటే ఇందులో పురంధరేశ్వరి గారి హ్యాండ్ ఏం లేదంటారా? తను ఎక్కడ కూడా అలాంటివి ఏం చెప్పే ఉండరంటారా? ఆవిడ నైజం తెలిసినటువంటి నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా చెప్పేది ఏంటంటే అలాంటి అసలు చేయరు ఆవిడ. అలాంటి అసలు చేయరు. పార్టీ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అభివృద్ధి చెందాలి, ఆ పార్టీ శిరోధార్యంగా పనిచేస్తూ ఉంటారు. అధిష్టానమే చెప్పింది శిరోధార్యంగా పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు అధిష్టానం కనుక వాళ్ళని తీసుకుంటే పురంధరేశ్వరి ఆపగలదా? అసలు ఛాన్స్ లేదు కదా. ప్లస్ వాళ్ళు వచ్చి అడిగితే ఈవిడ మీ వద్దు, మా పార్టీలోకి వద్దని చెప్పి ఎందుకు అంటారు? అసలు మా పార్టీని డీగ్రేడ్ చేయాల్సిన పార్టీ బాగుంటే బీజేపీ అధ్యక్షురాలుగా ఆవిడికి పేరు వస్తుంది. అలానే కదా. కానీ కొంతమంది ఏంటంటే కావాలని ఆమె మీద బురద జల్లుతూ డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వాళ్ళలో ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పొత్తుంటే బీజేపీకి సీఎం పదవి ఇవ్వాలని చెప్పి ఒక నాయకుడు అన్నారు. అలాంటి నాయకులు ఉన్నారు ఆమె మీద దుమ్మెత్తిపోయడానికి, బురద జల్లడానికి. సో అలాంటి వాళ్ళు కుట్ర పడుతున్నారు ఆమె మీద. సో అధిష్టానం కనుక అది తెలుసుకోకపోతే ఇంకోసారి కూడా మోసపోయేటువంటి అవకాశం ఉంది బీజేపీ.